అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మార్గంలో ఈ వారం డిస్కస్ చేయబోతున్న అంశం ఇస్ అబౌట్ అబార్షన్స్. అబార్షన్ అన్నది న్యాచురల్గా జరిగితే ఒక ప్రాసెస్, లేదు పలానా కారణాల వల్ల డాక్టర్స్ చెప్పడం వల్ల అబార్షన్ చేయించుకుంటే దానికి సంబంధించిన వేరియేషన్స్ చాలా ఉంటుంటాయి. ఈ నేపథ్యంలో అబార్షన్ అనేది కనుక జరిగితే బీట్ అన్ ఎలెక్టివ్ ప్రాసెస్ ఆర్ న్యాచురల్ ప్రాసెస్, ఇక మళ్ళీ ప్రెగ్నెన్సీ రాదు అన్న అపోహలో చాలామంది ఉంటూ ఉంటారు. సో ఈ వారం ఎస్పెషల్లీ మార్గంలో అబార్షన్కి ఫర్టిలిటీకి సంబంధాలు ఏంటి, అసలు అబార్షన్స్ ఎందుకు జరుగుతూ ఉంటాయి, ఇలాంటి అంశాల గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు అండ్ లైవ్లో మీకున్న డౌట్స్ కూడా మీరు మేడంతో మాట్లాడి తెలుసుకోవచ్చు. మనతో పాటు ఉన్నారు Ferty9 హాస్పిటల్ నుంచి డాక్టర్ సుమవర్ష గారు. హలో సుమవర్ష గారు. హలో అండి. మేడం, అసలు అబార్షన్స్ అవుతూ ఉంటే వాళ్ళకి ఇంకా ప్రెగ్నెన్సీ రాదు అన్న అపోహలో చాలామంది ఉంటుంటారు. ఒకసారి దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వండి. సో అబార్షన్స్ రిపీటెడ్గా అవుతున్నప్పుడు డెఫినెట్లీ సర్టన్ ఎక్స్టెంట్ మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడం కూడా ఒక్కొక్కసారి కష్టం అవ్వచ్చు. అది బేసిక్లీ డిపెండ్స్ ఆన్ ద కాజ్ అనమాట. సో కొన్ని కారణాల వల్ల అబార్షన్స్ అవుతుంటాయి అండ్ ప్రెగ్నెన్సీ రావడం కూడా కష్టమవుతూ ఉంటుంది. సో కొన్ని కామన్ కాజెస్ ఉంటాయి, అంటే అబార్షన్స్ అవ్వడానికి అండ్ ఇన్ఫర్టిలిటీ ఉండడానికి, సంతానలేమి సమస్య ఉండడానికి కొన్ని కామన్ కాజెస్ ఉంటాయి. బట్ డెఫినెట్లీ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అండ్ ప్రెగ్నెన్సీ రావడానికి కానీ అండ్ అది నిలబడటానికి, ఒక హెల్దీ బేబీ పుట్టడానికి కూడా డెఫినెట్లీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళకి వర్కౌట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అసలు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అని అంటే ఈ అబార్షన్ అనేది మనం ఎలా చూస్తాం మేడం? అబార్షన్స్ జరగకుండా ఉండడానికి అంటే మనకి ముందరే తెలిస్తే కెన్ వి ఆల్సో ప్రివెంట్ గెటింగ్ అబార్షన్స్ డన్? సో బేసికలీ అబార్షన్స్ ప్రివెంట్ చేయడానికి అంటే స్పెసిఫిక్గా దెర్ ఇస్ నథింగ్ అండి. బట్ యూజువలీ ఒక హెల్దీ ఎంబ్రియో గర్భసంచి లోపల పొర బాగున్నప్పుడు ఇంప్లాంట్ అవుతే అది అబార్షన్ అవ్వకుండా కంటిన్యూ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక హెల్దీ ఎంబ్రియో ఫామ్ అవ్వాలి అంటే హెల్దీ ఎగ్ అండ్ హెల్దీ స్పర్మ్ అనేది ఉండాలి. ఎగ్ ఫ్యాక్టర్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నా, అంటే మెటర్నల్ ఫ్యాక్టర్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేదా ఎటర్నల్ ఫ్యాక్టర్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నా మనకు అబార్షన్స్ ఛాన్సెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. కొన్ని సింపుల్ థింగ్స్ మనము జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో స్మోకింగ్ ఆపేయడం, ఆల్కహాలిజం అలాంటివి కంప్లీట్గా మానేయడం, వెయిట్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయడం. సో ఓవర్ వెయిట్ ఉన్నా, అండర్ వెయిట్ ఉన్నా కూడా అబార్షన్ ఛాన్సెస్ యాక్చువల్లీ పెరుగుతాయి. సో కరెక్ట్ బిఎంఐ అనేది మెయింటైన్ చేస్తారు. సో చాలామంది అనుకుంటారు ఓన్లీ ఒబేసిటీ ఈజ్ అ ప్రాబ్లమ్ అని, బట్ అండర్ వెయిట్ కూడా ప్రాబ్లమే. ఎక్సెసివ్గా ఎక్సర్సైజ్ చేసి కొంతమందికి మాల్నరిష్మెంట్ ఉండి దానివల్ల కూడా అబార్షన్స్ అవుతూ ఉంటాయి. అండ్ మేల్ పార్ట్నర్లో చూస్తుంటే ఫ్రీక్వెంట్ ఇజాక్యులేషన్స్ అంటాం, అంటే స్పర్మ్ ఎక్కువ కాలం బాడీలోనే ఉన్నప్పుడు దెన్ కొంచెం డిఎన్ఏ డ్యామేజ్ కూడా అవడానికి అవకాశం ఉంటుంది. సో రెగ్యులర్గా హస్బెండ్ వైఫ్ కలుస్తూ ఉండాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి. సో నార్మల్ రొటీన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతే ఎంబ్రియో క్వాలిటీ పెరిగి అబార్షన్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఏజ్ అనమాట. సో రైట్ ఏజ్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే డెఫినెట్లీ అబార్షన్ ఛాన్సెస్ తగ్గుతాయి. 20 to 25 years మధ్యలో దెర్ ఇస్ ద లీస్ట్ ఛాన్స్ ఫర్ అన్ అబార్షన్. బిలో 20 అయినా అబౌవ్ 24 అయినా యూజువలీ ఛాన్సెస్ పెరుగుతూ వస్తాయి యాక్చువల్లీ. సో ఈ ఏజ్ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఫర్ హెల్దీ ప్రెగ్నెన్సీ అనుకోవాలి మనం. అయితే ఒక్కసారి అబార్షన్ జరిగితే తిరిగి మళ్ళీ వాళ్ళు పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే ఎంత గ్యాప్ ఇస్తే అది ఐడియల్ అండి? అంటే బాడీ రికవర్ అవ్వడానికి కానీ, మెంటల్గా వాళ్ళు మళ్ళీ స్ట్రాంగ్ అవ్వడానికి కానీ ఆ టైం పీరియడ్ ఎంత ఉంటే ఐడియల్ అంటారు? సో 3 to 6 months గ్యాప్ ఇస్తే మంచిదండి. 3 months అయితే మినిమం గ్యాప్ అనేది తీసుకోమంటాము. సో ఈ 3 months టైంలో యూట్రస్ నార్మల్ సైజ్కి రావడానికి అండ్ యూజువలీ అబార్షన్ అయినప్పుడు కొంచెం బ్లీడింగ్ అవుతుంది. సో బ్లడ్ ఏమైనా తగ్గినా కూడా రికవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ మెయిన్లీ మెంటల్గా స్టెబిలైజ్ అవుతారు. సో ఇట్స్ అ సిగ్నిఫికెంట్ నెగిటివ్ లైఫ్ ఈవెంట్ అనమాట. సో కోలుకోవడానికి డెఫినెట్లీ కొంత టైం పడుతుంది. దే హ్యావ్ టు గెట్ టు టర్మ్స్ విత్ ఇట్ అండ్ 3 to 6 months గ్యాప్ ఇచ్చి మీన్ వైల్ ఇఫ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ అబార్షన్ యూజువలీ మనం ఏమీ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయము. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ద సెకండ్ అబార్షన్ కొన్ని టెస్ట్లు కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. సో వైఫ్ అండ్ హస్బెండ్ బ్లడ్ గ్రూప్స్ కనుక ఒకటే అయితే అబార్షన్ జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది అని అనుకుంటారు. ఇందులో వాస్తవం ఎంత? సో బ్లడ్ గ్రూప్స్కి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కానీ అబార్షన్స్ అవ్వడానికి కానీ యాక్చువల్లీ రిలేషన్ ఏం లేదండి. బట్ మనకి బ్లడ్ గ్రూప్ అనేది ఎక్కడ ఇంపార్టెంట్ అంటే కొన్ని సందర్భాల్లో మదర్ RH నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి ఫాదర్ పాజిటివ్ ఉండి బేబీ కూడా పాజిటివ్ అవుతే అప్పుడు మదర్లో కొన్ని యాంటీబాడీస్ డెవలప్ అయ్యి బేబీలో ఉన్న బ్లడ్ సెల్స్ అనేవి డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అనీమియా వస్తుంది.
సో అబార్షన్కి ఇట్స్ నాట్ అ రిస్క్ అట్ ఆల్, బట్ ఫీటల్ అనీమియా అండ్ దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ అనేవి సబ్సిక్వెంట్ ప్రెగ్నెన్సీస్లో చూస్తాం. సో ఏ బ్లడ్ గ్రూప్ అయినా కూడా ఇట్స్ నాట్ యాక్చువల్లీ రిలేటెడ్ టు అబార్షన్స్ అన్నమాట. ఇందాక మీరు చెప్పినట్లు ఫస్ట్ టైం అబార్షన్ అయితే దానికి ఇన్వెస్టిగేషన్ కూడా చేయరు, బట్ సెకండ్ టైం అయింది, థర్డ్ టైం అయింది అని అంటే జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమైనా ఉంటాయండి? యా, సో సెకండ్ టైం కూడా అయింది అంటే ఇన్వెస్టిగేషన్స్ చేయాలి బేసికలీ. సో కొన్ని కారణాల వల్ల రిపీటెడ్ అబార్షన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కారణాలు కనుక మనం ఐడెంటిఫై చేస్తే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. సో కరెక్ట్ చేయడం వల్ల డెఫినెట్లీ అబార్షన్స్ అనేవి ఫర్దర్గా ప్రివెంట్ చేయొచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ 40 to 50% ఆఫ్ ద టైమ్స్ మనం చేసే అన్ని టెస్టులు నార్మల్ రావచ్చు. అప్పుడు మాత్రం కొంచెం ఎంపిరికల్ థెరపీ అంటాం, అంటే ప్రాబబ్లీ కొంచెం సపోర్టివ్ మెడిసిన్స్ ఇవ్వడం, కొన్ని డ్రగ్స్ వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ సపోర్ట్ ఇస్తే ప్రెగ్నెన్సీ అనేది ఫర్దర్గా ప్రొలాంగ్ అయ్యి హెల్దీ బేబీ పుట్టడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఐడెంటిఫైయింగ్ ద కాజ్ ఈజ్ ఇంపార్టెంట్. కాజ్ ఉంటే ఇట్స్ ఈజీ, యూ కెన్ ట్రీట్. కాజ్ లేకపోతే కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది, బట్ వీ హ్యావ్ సమ్ సపోర్టివ్ మెడిసిన్స్ విచ్ క్యాన్ హెల్ప్ ద పేషెంట్ అనమాట. రైట్, మెదక్ నుంచి రేష్మా గారు లైన్లో ఉన్నారు, కనెక్ట్ అవుదాం ఒకసారి. చెప్పండి రేష్మా. హలో మేడం, చెప్పండి. ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడదాం మేడం. ఒకటే ఉంది బాబు, 10 సంవత్సరాలు ఉంది, 12 సంవత్సరాలు ఉంది. అప్పుడు నుంచి చెప్పండి, మీకు ఏం డౌట్స్ ఉన్నాయి అడగండి. అదే ప్రెగ్నెంట్ కదా రావాలో అంతే. అప్పుడు నుంచి కొంచెం క్లియర్ గా చెప్పరా, ఇంకొకసారి స్లోగా చెప్పరా అమ్మా? మీ ప్రాబ్లం ఏంటి? థైరాయిడ్. థైరాయిడ్ ఉంది బాబు, ప్రెగ్నెంట్ లేవు. అదే సార్, థైరాయిడ్ ఉంది, ప్రెగ్నెన్సీ ఉంది, ఒక బాబు ఉన్నాడు ఆల్రెడీ. సో మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం రావడానికి ట్రై చేస్తున్నారు. సరే, అదేలేండి. ఓకే, సో ఆల్రెడీ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది, మళ్ళీ ప్రెగ్నెన్సీ రావట్లేదు ఇప్పుడు, అండ్ మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అని తెలిసింది. సో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా మీరు ట్రీట్మెంట్ తీసుకొని అది నార్మల్ లెవెల్స్లో మెయింటైన్ చేస్తే దానివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది ఉండదు. సో ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది, తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ రావట్లేదు అంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాము. దీనికి యూజువలీ కారణాలు అనేవి చూసుకుంటే కొంతమందికి ట్యూబ్స్ బ్లాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, స్పర్మ్ కౌంట్ మీ హస్బెండ్కి తగ్గిపోయి ఉండొచ్చు. సో కొన్ని టెస్టులు చేయించాలండి, స్కానింగ్, వీర్యకణాల పరీక్ష, ట్యూబ్ టెస్ట్, ఈ 3 చేసి దాన్ని బట్టి నెక్స్ట్ మీకు ఏమైనా ట్రీట్మెంట్ అవసరమా, అవసరం పడితే ఎటువంటి ట్రీట్మెంట్ అవసరమో అనేది చూసుకోవాలి. సో ఫస్ట్ టైం న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటుంది, బట్ అలా అని సబ్సిక్వెంట్గా కూడా న్యాచురల్గానే వస్తుంది అని ఎక్కువ వెయిట్ చేయకూడదు. మీరు ఎప్పటి నుంచి అయితే ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నారో అప్పటి నుంచి ఒక 1 year రెగ్యులర్గా కలిసినా రాలేదు అంటే డెఫినెట్లీ ఒక డాక్టర్ని సంప్రదించాలి. మేడం, ఇందాక ఇవి చెప్పినట్లుగా థైరాయిడ్, డయాబెటిక్ లేకపోతే హైపర్ టెన్షన్, ఈ ప్రాబ్లమ్స్ ఏదున్నా సరే అబార్షన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుందా? అసలు ప్రెగ్నెన్సీ రావడానికే వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కనెక్షన్ ఉంటుందా? ప్రెగ్నెన్సీ రావడానికి డెఫినెట్లీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, అండ్ అబార్షన్స్ అవ్వడానికి కూడా డెఫినెట్లీ ఇట్ ఈస్ అ రీజన్. సో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎస్పెషలీ కంట్రోల్లో లేకపోతే అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువ, అండ్ సింపుల్ థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్మెంట్ తోటి ఫర్ ఫ్యూచర్ అబార్షన్స్ అనేవి ప్రివెంట్ చేయొచ్చు. సిమిలర్గా షుగర్స్ కంట్రోల్లో లేకపోయినా కూడా ప్రెగ్నెన్సీ రాదు, ఒకవేళ వచ్చినా కూడా అబార్షన్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ. సో ఎనీ మెడికల్ డిజార్డర్ విచ్ ఇస్ నాట్ కరెక్టెడ్, ఇట్ కెన్ లీడ్ టు ఐదర్ ఇన్ఫర్టిలిటీ ఆర్ అబార్షన్ అనమాట. సో ఇప్పుడు అబార్షన్ జరిగింది, న్యాచురల్గా జరిగింది అబార్షన్, సో అది ఎందుకు అలా జరిగింది, సెకండ్ టైం, థర్డ్ టైం, డాక్టర్స్ ఆర్ దేర్ టు ఇన్వెస్టిగేట్ అండ్ హెల్ప్ దెమ్. అలా కాకుండా కొంతమంది బికాస్ ఆఫ్ టుడేస్ సోషల్ కండిషన్స్, మేబీ వైఫ్ అండ్ హస్బెండ్స్ వర్కింగ్ కావచ్చు, డిఫరెంట్ ప్లేసెస్లో ఉండడం వల్ల కావచ్చు, ఫైనాన్షియల్ కండిషన్స్ కావచ్చు, వాట్ ఎవర్ మీద ఇష్యూ, ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేసి చూస్తే అబార్షన్స్ చేసుకోవడానికి కావాల్సిన మందులు, డ్రగ్ పేర్లు, ఓవర్ ది కౌంటర్ మెడికేషన్ ఇస్ అబ్సల్యూట్లీ అవైలబుల్ ఆర్ త్రూ ద నెట్. సొంతంగా వాడడం వల్ల రేపటి రోజున వాళ్ళు ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకున్నప్పుడు, అంటే ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా కనుక వాళ్ళు సొంతంగా అబార్షన్ చేసుకోవాలి అని అనుకుంటే, అలాంటి కేసెస్ కూడా మనం చూస్తున్నాం, వింటున్నాం. ఈ నేపథ్యంలో ఫ్యూచర్లో వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి దాని మీద ఇంపాక్ట్ అనేది ఉంటుందా, ఆర్ వాళ్ళు ఈ మందులు వాడచ్చు 1-2 times వరకు ఇట్ ఈస్ ఫైన్ అంటారా? వాట్ యూ హ్యావ్ టు సే యాజ్ అ డాక్టర్?
సో యాజ్ అ డాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ తీసుకొని మందులు వాడటం అనేది ఈజ్ వెరీ డేంజరస్ అని చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. బికాజ్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఉంది అనగానే మీరు మెడిసిన్స్ తీసేసుకుంటే సమ్ టైమ్స్ ద ప్రెగ్నెన్సీ మే బీ ఇన్ ద ట్యూబ్స్ ఆల్సో. సో ట్యూబల్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మీరు అది చూసుకోకుండా డైరెక్ట్గా ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యూబల్ ప్రెగ్నెన్సీ వల్ల కాంప్లికేషన్స్ రావచ్చు. ఇట్ కుడ్ బి లైఫ్ థ్రెటనింగ్ ఆల్సో సమ్ టైమ్స్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ మనకి ప్రెగ్నెన్సీ అబార్ట్ అవ్వదు అంటున్నారా మీరు? బికాజ్ ఓవర్ ది కౌంటర్ అబార్షన్ టాబ్లెట్స్ తీసుకుంటే అబార్షన్ టాబ్లెట్స్ ఎలా పనిచేస్తాయంటే గర్భసంచిలో ఉన్న ఫీటస్ ఏదైతే బేబీ ఫామ్ అయిందో ఆ ప్రోడక్ట్స్ని డిటాచ్ చేసి ఇట్ కాజెస్ ద బ్లీడింగ్. సో ఇట్ లీడ్స్ టు బ్లీడింగ్ అనమాట బేసిక్లీ. సో అదే ట్యూబ్లో ఉందనుకోండి ట్యూబ్ రప్చర్ అవుతుంది. సో గర్భసంచిలో ఉన్న బ్లీడింగ్ సే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మెన్సెస్ పీరియడ్ లాగా బ్లీడింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. బట్ ట్యూబ్లో ఉన్న బ్లీడింగ్ అనేది ఆగదు. సో ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువైపోయి పేషెంట్కి బ్లడ్ లాస్ ఎక్కువైపోయి ఆ బ్లడ్ అనేది బాగా తగ్గిపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో దేర్ కెన్ బి డెత్స్ ఆల్సో. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. ఇట్స్ అ కాంప్లికేషన్ దట్ వీ కెన్ ఎక్స్పెక్ట్. రెండోది ఎన్ని వారాల గర్భం అనేది కూడా చూసుకోవాలి. సో అబార్షన్ పిల్స్ అనేవి ఎనీ ప్రెగ్నెన్సీకి పనిచేయవు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మెనీ వీక్స్ కూడా. సో ఎక్కువ జెస్టేషనల్ ఏజ్ ఉంది, ఎక్కువ వారాల ప్రెగ్నెన్సీ ఉంది అన్నప్పుడు అబార్షన్ పిల్స్ మే కాజ్ ఇన్కంప్లీట్ అబార్షన్. అంటే కొంతవరకే బయటికి వచ్చి మిగతా అది లోపలే ఉండిపోవడం అనేది దాట్ కెన్ లీడ్ టు బ్లీడింగ్ ఓవర్ అ ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆర్ ఇట్ కెన్ లీడ్ టు ఇన్ఫెక్షన్ ఆల్సో. సో ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ చాలాసార్లు మేము చూసాము. అండ్ దిస్ ప్రొలాంగ్ బ్లీడింగ్ సమ్టైమ్స్ వాళ్ళకి వీక్నెస్ వచ్చేసి కొంతమంది షాక్లోకి వెళ్తూ ఉంటారు. ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఇన్ఫెక్షన్స్ ట్యూబ్లోకి స్ప్రెడ్ అవుతే ట్యూబ్స్ బ్లాక్ కూడా అవ్వచ్చు. సో ఇట్ ఈస్ అన్నెసెసరీ, అబ్సల్యూట్లీ అన్నెసెసరీ టు టేక్ దీస్ మెడిసిన్స్ ఓవర్ ద కౌంటర్. The best thing to do is to go and consult a doctor, get a scan done, ఎన్ని వారాల ప్రెగ్నెన్సీ చూసుకొని ఒకవేళ మందులతోనే అయ్యే పని అయితే మేము కూడా మందులే ఇస్తాం. మాకు కూడా యాక్చువల్లీ అబార్షన్ చేయడం, డిఎన్సీ చేయడం అనేది ఇష్టం ఉండదు. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ హారబుల్ థింగ్స్ దట్ వీ వాంట్ టు డూ. అంటే ఒక లైఫ్ని మేము తీయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ ఈవెన్ ఫర్ అ డాక్టర్. సో బట్ అన్లెస్ ఇట్స్ రియలీ రిక్వైర్డ్ వీ ఆల్సో డోంట్ వాంట్ టు డూ ఇట్. వీల్ ఆల్సో గో ఫర్ అ మెడికల్ మెథడ్ అనమాట. సురేష్ అని ఇంకొక కాలర్ అండి విశాఖపట్నం నుంచి లైన్లో ఉన్నారు, కనెక్ట్ అవుదాం. చెప్పండి సురేష్ గారు. నమస్కారం అండి. హలో నమస్తే చెప్పండి. థైరాయిడ్ ఉంది మేడం గారు. హలో చెప్పండి, వినిపిస్తుంది, మీ ప్రాబ్లం చెప్పండి. నాకు మా సిస్టర్ కి థైరాయిడ్ ఉంది, మ్యారేజ్ 4 years అయింది. హలో ఓకే, అన్ని మెడిసిన్స్ అంతా వాడుతుంది కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఓకే అండి. సో ప్రెగ్నెన్సీ ఇంకా రాలేదు అంటే థైరాయిడ్ ఇస్ నాట్ అ ప్రాబ్లం. అదే కేవలం మందులు వాడుతుంది అంటే ఓన్లీ మందుల ద్వారా అయ్యేలా లేదండి. సో నెక్స్ట్ ఐయుఐ అనే ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థైరాయిడ్ కంట్రోల్లో ఉంటే దానివల్ల ఇబ్బంది ఏం లేదు. థైరాయిడ్ మందులు వాడుతూ నెక్స్ట్ ఐయుఐ అనే ప్రాసెస్ ఉంటుంది. సో టెస్ట్లన్నీ చేయాలి. టెస్ట్లన్నీ బాగున్నాయి అంటే ఆల్రెడీ మెడిసిన్స్ కూడా మీరు వాడారు, ఇప్పటిదాకా ప్రెగ్నెన్సీ రాలేదు కాబట్టి నెక్స్ట్ ఐయుఐ అనే ప్రాసెస్ ఉంటుంది. అంటే వీర్య కణాలు ఎక్కించే పద్ధతి. తనకి ఎగ్ పెరిగి విడుదలయ్యే టైంకి భర్త కణాలు తన గర్భసంచిలోకి ఎక్కిస్తారు. సో టెస్ట్లు చూసుకొని ఐయుఐకి అనుకూలంగా ఉంటే నెక్స్ట్ ఐయుఐకి ప్రొసీడ్ అవటం మంచిది. రైట్ అండి. సో మేడం, మనం అబార్షన్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ట్రైమిస్టర్లో అబార్షన్ అవ్వడం కన్నా సెకండ్ ట్రైమిస్టర్లో అబార్షన్ కనుక అయితే అది విమెన్స్ మెంటల్ హెల్త్ అండ్ ఆల్సో రెగ్యులర్ హెల్త్ మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అంటే హెల్త్ పరంగానే కానీ మెడికల్ అసిస్టెన్స్ పరంగానే కానీ ఫ్యూచర్లో తను ఎదుర్కోబోయే కాంప్లికేషన్స్ మీద కానీ ఉంటుంది అన్నది ఒక పాయింట్. దీని గురించి మాకు క్లారిటీ ఇవ్వండి, వెదర్ దిస్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్. ఏం చెప్తారు దీని గురించి? యా, సో డెఫినెట్లీ ఎంత లేట్గా అబార్షన్ అవుతే అంత ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. బికాజ్ అన్ని మంత్స్ ఆఫ్ బాండింగ్ విత్ ద బేబీ అనేది మదర్కి వస్తుంది. అంటే సో మెనీ యాంటిసిపేషన్స్ ఉంటాయి, ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి ఉంటాయి. సో డెఫినెట్లీ ఎక్కువ రోజులు ఆ యాంటిసిపేషన్ పెట్టుకున్నాక ఇలా మిషాప్ అవుతే ఇట్స్ నాట్ ఈజీ టు హ్యాండిల్. ఎర్లియర్ అబార్షన్స్లో కొంచెం దే గెట్ టు టర్మ్స్ విత్ ఇట్
ఫాస్టర్ దెన్ ఇన్ అ లేటర్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే లేట్గా అబార్షన్స్ అయినప్పుడు యూజువలీ సపోజింగ్ హార్ట్ బీట్ ఆగిపోయింది అనుకోండి, ఆ బేబీ బయటికి తీసేయడం ఆల్మోస్ట్ డెలివరీ లాగా అయిపోతుంది. సో ఎర్లీ అబార్షన్స్ అప్పుడు మనం జస్ట్ మెడిసిన్స్ ఇస్తే బ్లీడింగ్ అయిపోతుంది అండ్ దట్స్ ఇట్, అక్కడితో అయిపోతుంది. బట్ సెకండ్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అనేవి ఆర్ ఇంకా వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ పెరిగే కొద్దీ ఆల్మోస్ట్ డెలివరీ చేసినట్టు చేయాల్సి వస్తుంది. అండ్ బేబీ యాజ్ సచ్ కంప్లీట్గా ఫామ్ అయి ఉంటుంది, వాళ్ళు చూస్తారు. సో డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ అ హయ్యర్ ఎమోషనల్ అండ్ సైకలాజికల్ ఇంపాక్ట్ ఆన్ ద పేషెంట్. మల్టిపుల్ అబార్షన్స్ జరగడం వల్ల ఫీమేల్ యూటరైన్ లైనింగ్ మీద ఇంపాక్ట్ చూపించడం వల్ల ఫర్దర్గా వాళ్ళ యొక్క రిప్రొడక్టివ్ ఆర్గన్స్ మీద ఇంపాక్ట్ ఉండి ప్రెగ్నెన్సీకే ఒక పెద్ద ఇష్యూ అయ్యే ఛాన్స్ ఉంది అన్నది ఎలా చూస్తారండి, ఎలా చెప్తారు దాన్ని? సో మల్టిపుల్ అబార్షన్స్ యాజ్ సచ్ లైనింగ్ మీద ఇంపాక్ట్ ఉండదు, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద వే ఇట్ హ్యాస్ బీన్ అబార్టెడ్. అంటే ఇప్పుడు ప్రతిసారి సర్జికల్ అబార్షన్ చేస్తున్నారు, డిఎన్సీ చేస్తున్నారు అంటే అప్పుడు లైనింగ్ ఇంపాక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆ డిఎన్సీ చేసినప్పుడు ఏసెప్టిక్ ప్రికాషన్స్ తీసుకోకపోతే, అంటే ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ చేసే పద్ధతి వాడకపోతే ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. సో ఫస్ట్ థింగ్ ఇస్ డిఎన్సీ ఎక్సెసివ్గా చేస్తే మనకి గర్భసంచి లోపల ఉన్న పొరలో 3 layers ఉంటాయి. ద లోవర్ మోస్ట్ లేయర్ డిస్టర్బ్ అవ్వదు. ఈవెన్ డ్యూరింగ్ మెన్సెస్ పైన 2 layers షెడ్ అవుతుంది ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే. ద లోవర్ లేయర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ రీజనరేషన్, అంటే పైన 2 layers ఆ లోవర్ లేయర్ నుంచి గ్రోత్ వస్తుంది. సో డిఎన్సీ ఎక్సెసివ్గా చేసి ఆ లోవర్ లేయర్ కూడా స్క్రేప్ ఆఫ్ చేసేస్తే రీజనరేషన్ అనేది ఉండదు ఇంకా, అంటే పైన లేయర్స్ ఇంకా పెరగవు. సో ఎండోమెట్రియం అనేది సరిగ్గా రాదు. అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఇన్ఫెక్షన్స్. సో ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఎండోమెట్రియం ఒకసారి డ్యామేజ్ అవుతే ఇట్స్ నాట్ ఈజీ టు రికవర్. సో అసలు బేసికల్గా గర్భసంచి యొక్క లోపం వల్ల అబార్షన్ జరుగుతుంది అని అనుకోవచ్చా? అయితే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం గర్భసంచి లోపాల వల్ల అబార్షన్స్ అవుతాయి, బట్ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ఎండోమెట్రియల్ ఫ్యాక్టర్. ఎండోమెట్రియం ప్రాబ్లం ఉంటే ప్రెగ్నెన్సీ రాదు ఇన్ ద ఫస్ట్ ప్లేస్. వచ్చాక నిలబడకపోవడం అనేది పెద్ద ఇష్యూ కాదు. యూజువలీ గర్భసంచి లోపల పొర సరిగ్గా రావట్లేదు, మనం ఏదో ప్రయత్నం చేసి ఒకవేళ పొర వచ్చి మనకు ప్రెగ్నెన్సీ వస్తే ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. బట్ గర్భసంచి లోపాలు చాలా ఉన్నాయి, అబార్షన్స్కి అవి డెఫినెట్లీ ఇట్ క్యాన్ లీడ్ టు అబార్షన్స్ అనమాట. అంటే గర్భసంచి సైజులో షేప్లో మనకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి, పుట్టుకతోనే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దానివల్ల గర్భసంచి క్యావిటీ సైజ్ చిన్నగా ఉంటుంది, లోపల బ్లడ్ సప్లై అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఆర్ గర్భసంచి ద్వారం లూజ్గా ఉండడం అంటాం, సర్వైకల్ ఇన్కాంపిటెన్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్లో మనకి అబార్షన్స్ అవుతాయి. సో జన్యుపరంగా ఉన్న లోపాల వల్ల అబార్షన్స్ జరిగే ఆస్కారం ఉంటే వాటిని ఏ స్క్రీనింగ్ టెస్టులు చేసి అర్థం చేసుకోవచ్చు, అండ్ అలాగే ఏ ఏజ్లో చేస్తే ప్రాబబుల్లీ ఫ్యూచర్లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అన్న ఒక అండర్స్టాండింగ్ వస్తుందంటారు? సో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఆర్ వెరీ కామన్ ఫర్ సింగిల్ మిస్క్యారేజ్. అంటే ఒక్కసారి మిస్క్యారేజ్ అయింది తర్వాత నార్మల్ హెల్దీ ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. బట్ రిపీటెడ్ అబార్షన్స్లో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఆర్ అ లిటిల్ రేర్. బట్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు మెనరికమ్ అనేది ఉంటే అలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు రిపీట్ అవ్వచ్చు. సో హౌ డు యూ టెస్ట్ అంటే యూజువలీ సెకండ్ టైం అబార్షన్ అయినప్పుడు మా దగ్గరకు వస్తే మేము ఒకవేళ డిఎన్సీ కనుక చేస్తే ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో వాటిని జెనెటిక్ అనాలిసిస్కి పంపిస్తాం. సో ప్రోడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ ఫర్ జెనెటిక్ అనాలిసిస్ అంటాము. సో ఎంబ్రియో మనకి జెనెటిక్లీ నార్మలా కాదా అనే రిపోర్ట్ వస్తుంది. సెకండ్ థింగ్ ఇస్ హస్బెండ్ వైఫ్ ఇద్దరికి క్యారియోటైపింగ్ అనే టెస్ట్ చేస్తాం, వాళ్ళ జెనెటిక్ ఫ్రేమ్వర్క్ ఎలా ఉంది అనేది చూస్తాం. సో వీటిల్లో హస్బెండ్ వైఫ్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే బేబీ మనకి ఏదైతే అబార్ట్ అయిందో అబార్టస్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నా నెక్స్ట్ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేసి నార్మల్ ఎంబ్రియోని సెలెక్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ నిలబడడానికి అవకాశం ఉంటుంది. సో ప్రాబ్లం ఏదన్నా మనం కనిపెడితే అది ఫ్యూచర్లో ఐవీఎఫ్ చేసి ఎంబ్రియోస్ని కూడా టెస్ట్ చేసి నార్మల్ ఎంబ్రియో సెలెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి లీగల్గా అండి ఎన్ని వీక్స్ తర్వాత ఒక డాక్టర్ అబార్షన్ చేయడానికి ఆస్కారం ఉండదంటారు? సో లీగలీ బియాండ్ 20 weeks యాక్చువల్లీ అబార్షన్ చేయడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. ఏమైనా రీజన్ ఉందా దానికి? ఇట్ ఈస్ అన్ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అనమాట. సో బియాండ్ 20 weeks అబార్షన్స్ అనేవి దే ఆర్ నాట్ వెరీ సేఫ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. సెకండ్ థింగ్ ఈజ్ ఇండియాలో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ PCPNDT యాక్ట్. సో వేర్ యూ కెనాట్ డిటర్మిన్ ద సెక్స్ ఆఫ్ ద ఫీటస్.
మనం బేబీ సెక్స్ త్రూ స్కాన్ తెలుసుకోవాలన్నా యూజువలీ అప్రాక్సిమేట్లీ 20 వీక్స్ తర్వాతనే మనకు క్లారిటీగా తెలుస్తుంది. సో టు ప్రివెంట్ అన్నెసెసరీ ఫీమేల్ ఫీటిసైడ్స్ అండ్ టు ప్రివెంట్ కాంప్లికేషన్స్ అసోసియేటెడ్ విత్ టర్మినేషన్ బియాండ్ 20 వీక్స్ ఈ యాక్ట్ అనేది రావడం జరిగింది ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ద మదర్ అంతే. రైట్. సో ఇప్పుడు బేసికల్గా మనకి యూట్రస్లో కానీ లేకపోతే ఈ ఫైబ్రాయిడ్స్ పాత్ర ఏంటండి? సో దట్ వాటి వల్ల అబార్షన్స్ అవుతాయి అనడానికి వాట్ ఆర్ దీస్ ఫైబ్రాయిడ్స్, హౌ డూ దే ప్లే రోల్ ఇన్ గెటింగ్ అబార్టెడ్? అబార్షన్స్ అనేవి ఫైబ్రాయిడ్స్ ఉన్న అవడానికి ఛాన్సెస్ ఎక్కువ, బట్ నాట్ ఆల్ ఫైబ్రాయిడ్స్ కాజ్ అబార్షన్. సో యూట్రస్ లైనింగ్ దగ్గర ఉన్న ఫైబ్రాయిడ్స్ వల్ల డెఫినెట్లీ అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్టిలిటీ కూడా ఉంటుంది, అండ్ ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చిన అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువ. సో యూట్రస్ లైనింగ్ దగ్గర ఉన్న ఏ ఫైబ్రాయిడ్ అయినా మనం సర్జరీ చేసి దాన్ని తీసేయాల్సి ఉంటుంది. అండ్ యూట్రస్ లైనింగ్ దగ్గర కాకుండా ఇంకెక్కడ ఫైబ్రాయిడ్ ఉన్నా కూడా వాళ్ళకి గనక అబార్షన్స్ అవుతున్నాయి అంటే అండ్ మిగతా టెస్ట్లన్నీ నార్మల్గా ఉన్నాయి అంటే దెన్ ఆల్సో వీ కన్సిడర్ డూయింగ్ అ మయోమెక్టమీ. అంటే డైరెక్ట్ రిలేషన్ లేకపోయినా మనకి లైనింగ్లో కొన్ని చేంజెస్ అనేవి వచ్చి దానివల్ల అబార్షన్స్ కూడా అవ్వచ్చు. సో మిగతా ఏ కారణం కనపడకుండా జస్ట్ ఒక ఫైబ్రాయిడ్ ఒకటే కనిపిస్తుంది, లైనింగ్ దగ్గర కూడా లేదు అయినా కూడా ఇట్స్ బెటర్ టు టేక్ ఇట్ ఆఫ్ ఇఫ్ షీఈస్ హ్యావింగ్ రిపీటెడ్ అబార్షన్స్. సో ఈ సర్జరీస్ అన్నీ చాలా మేజర్ సర్జరీస్గా చూడాలండి, లేకపోతే చిన్న చిన్న సర్జరీస్ కరెక్ట్ చేస్తే మనకి ప్రెగ్నెన్సీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి? యూ హ్యావ్ టు సే ఇట్ ఇన్ దట్ వే. So surgery is always usually surgery. there is nothing like a minor surgery అని ఎప్పుడు అంటామంటే మత్తు లేకుండా ఏదైనా చిన్న ప్రొసీజర్ చేయగలిగితే, లైక్ డిఎన్సీ సమ్టైమ్స్ కొంచెం సెడేషన్ ఇచ్చినా వీ కెన్ ఆల్వేస్ డూ ఇట్, ఆర్ అన్ ఎండోమెట్రియల్ బయోప్సీ ఏదైనా చిన్న బిట్ తీయడం అలాంటివి వీ కాల్ ఇట్ మైనర్ సర్జరీ. ఏదైనా కూడా మత్తిచ్చి చేస్తాము. Definitely if it's a fibroid we are removing some tissue out of the body. So but nothing to worry about. అంటే ఇట్స్ అ వెరీ కామన్ సర్జరీ, రెగ్యులర్గా చేసేదే. మేజర్ కాంప్లికేషన్స్ యూజువలీ ఏం రావు. అంటే there's not going to be any complication అని it's not possible for any doctor to commit, but it's quite a safe surgery. సో సర్జికల్గా కానీ నాన్ సర్జికల్గా కానీ యూటరస్లో ఉన్న అనామలీస్ని మనం ఏమైనా కరెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుందా అండి? ఎస్, డెఫినెట్లీ అండి. సో ఎస్పెషలీ గర్భసంచిలో అడ్డుగోడ ఉంటే సెప్టమ్ అని అంటాము. హిస్ట్రోస్కోపీ చేసి ఆ సెప్టమ్ని మనము పూర్తిగా తొలగించవచ్చు. అండ్ ఆఫ్టర్ డూయింగ్ హిస్ట్రోస్కోపిక్ సెప్టల్ రిసెక్షన్ ద ప్రెగ్నెన్సీ రేట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని సర్జరీస్ ఉన్నాయి. ఇప్పుడు గర్భసంచి లోపల అతుకులు ఉన్నా మనం దాన్ని కట్ చేశాక ప్రెగ్నెన్సీ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. ఒక భాగంగా ఉంటే కొంచెం మెట్రోప్లాస్టీ లాగా చేయొచ్చు, 2 భాగాలుగా ఉంటే యూనిఫికేషన్ సర్జరీ అనేది ఉంటుంది. సో ఈ అనామలీస్ ఉన్నప్పుడు సర్జికల్ మేనేజ్మెంట్ వల్ల రికరెంట్ అబార్షన్స్ అనేవి మనం డెఫినెట్లీ ప్రివెంట్ చేయొచ్చు. సో ఉమెన్స్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందండి అబార్షన్ జరిగితే? డెఫినెట్లీ ఇందాక మీరు చెప్పినట్లు బేబీతో బాండింగ్ అది ఎర్లీ స్టేజెస్ కావచ్చు, కొత్త గెస్టేషన్ ఏజ్ ఉన్నప్పటికీ కూడా మెంటల్గా మాట్లాడలేదు, విమెన్స్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది? Technically, if it is done in a proper way under supervision, medically or even surgically, it's okay. But whenever they do something out of the way, అంటే వాళ్ళంతటి వాళ్ళు మందులు వేసుకోవడము, సగం అబార్షన్ అవ్వడము, అప్పుడు వాళ్ళు మళ్ళీ డిఎన్సీకి వెళ్ళడము, అండ్ డిఎన్సీ కూడా ప్రాపర్ ప్లేస్లో చేయించుకోకపోవడము, అప్పుడు డెఫినెట్లీ కాంప్లికేషన్స్ రావచ్చు, లైనింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు. సో ఇలాంటివి చాలా చూస్తుంటాం. అండ్ నేను పర్సనలీ హ్యావ్ హ్యాడ్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్ వేర్ ప్రెగ్నెన్సీ పెళ్ళైన కొత్తలో వచ్చి 2-3 సార్లు వాళ్ళు అబార్షన్స్ చేసుకున్నాక తర్వాత వాళ్ళు కావాలి అన్నప్పుడు రాక బాధపడుతూ చాలామంది వస్తూ ఉంటారు. సో కాంట్రసెప్షన్ ఈజ్ ఆల్వేస్ అడ్వైస్డ్ వెన్ యూ డోంట్ వాంట్ అ ప్రెగ్నెన్సీ. ఒక లైఫ్ వచ్చిన తర్వాత దాన్ని టర్మినేట్ చేయడం, అండ్ వాళ్ళు పదే టర్మినేట్ చేసుకొని వస్తారు, అండ్ తర్వాత ఫర్ సమ్ రీజన్ ఆర్ ది అదర్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు. సో లైఫ్ని రెస్పెక్ట్ చేయాలి. ఇఫ్ యూ డోంట్ వాంట్ ప్రెగ్నెన్సీ యూ షుడ్ యూస్ కాంట్రసెప్షన్. అండ్ medical termination of pregnancy is something which personally I don't like to do, and I don't do actually.
యాక్చువల్లీ ద వే యువర్ సౌండింగ్ ఇట్ సెల్ఫ్ షోస్ మీకు అది ఎంత కష్టంగా అనిపిస్తోంది అన్నది. బట్ స్టిల్ అవేర్నెస్ పెరగాలి జనాలకి కూడా. అబార్షన్ అనేది న్యాచురల్గా జరుగుతుంటే ఎందుకు ఇలా జరుగుతుంది అని డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. అండ్ అబార్షన్కి గల కారణాలు, దానికి సంబంధించిన టెస్ట్లు, దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇవన్నీ ఒక డాక్టర్ సూపర్విజన్లో వాడడం వల్ల డెఫినెట్లీ అబార్షన్స్ అయినంత మాత్రాన ఇంకా ప్రెగ్నెన్సీకి దూరంగా ఉండాలి అని అనుకోకుండా, అలా అనుకోవాల్సిన అవసరం కూడా కనిపించట్లేదు అన్నది ఇవాల్టి మార్గం ద్వారా నాకు అర్థమైన అంశం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఇది ఇవాల్టి మార్గం. చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సాక్షి టీవీ.